హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామ్ ఈషు చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో డాక్యుమెంట్ని పీడిఎఫ్గా ఎలా మార్చాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మీరైతే మీ మొబైల్లో ఉన్న ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను ఇక్కడైతే క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, డాక్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అని. ఇలా టైప్ చేశారనుకోండి మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ వర్డ్ ఫైల్స్ అని చూపిస్తుంది. మీరు ఏ వర్డ్ ఫైల్ అయితే మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఫైల్ని అయితే మీరు ఓపెన్ చేయండి. నేను ఇక్కడ నా వర్డ్ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను అక్కడ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనే ఒక డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను పీడిఎఫ్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి కన్వర్ట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ మీకు కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. సో మీకు ఇది ఒక జస్ట్ ఒక సెకండ్ టైం తీసుకుంటుంది అంతే ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీ ఫైల్ అయితే మీ పర్టికులర్ డాక్యుమెంట్లోకి అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.